ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 2 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం చూసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి. సో మనం ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలని చెప్పి కూడా మనం అయితే డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్గా మనం ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మన ఛానల్‌కి ఒకవేళ మీరు కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ లోపల 30 జులై 2025 రోజు అలాట్మెంట్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మనకి. ఓకేనా. బట్ ఈరోజు 29థ్ జులై. సో ఒకరోజు ముందే మనకైతే అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. యాజ్ వి డిస్కస్డ్ మార్నింగ్. సో మనం మార్నింగ్ ఒక వీడియో చేసుకున్నాం. ఈరోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకైతే అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ మనకి అలాట్మెంట్‌కి సంబంధించి ఫీని ఆన్‌లైన్ లోపల పే చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 30 జులై 2025 నుండి 1 ఆగస్ట్ 2025 వరకు టైం ఉంది. 30, 31 అండ్ 1 ఆగస్ట్ అయితే టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. దాని తర్వాత మనం కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటది. 31 నుండి మనకైతే టైం ఉంది. 31 జులై, 1 ఆగస్ట్ అండ్ 2 ఆగస్ట్ 3 డేస్ ఆఫ్ టైం ఉంది కాలేజ్‌కెళ్ళి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయడానికి. ఓకేనా. సో ఇది. అండ్ మనకు సీట్ వచ్చిందా రాలేదా అని ఎట్లా తెలుస్తది అంటే ఫస్ట్ మనకొక మెసేజ్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తది. ఒకవేళ టెక్స్ట్ మెసేజ్ రాకపోతే మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే తెలంగాణ ఎప్సెట్ అఫీషియల్ వెబ్సైట్‌కొచ్చి మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాలి. సో క్యాండిడేట్ లాగిన్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు సైన్ ఇన్ అని చెప్పి రైట్ సైడ్‌లో ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో ఈ సైన్ ఇన్ లోపల మనం క్యాండిడేట్ లాగిన్ ఐడీ అండ్ దాని తర్వాత వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడున్న క్యాప్చా దీన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది కొట్టాల్సి ఉంటదన్నట్టు. సో ఈ డీటెయిల్స్ అన్ని కొట్టి సైన్ ఇన్ అని కొట్టుడుతోటే మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితది పోర్టల్. ఓకేనా. సో నీకు ఇక్కడ ఏమేమి కనబడతాయి కదా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి, దాని తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి. సో ఇట్లయితే చూపెడతది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, జాయినింగ్ రిపోర్ట్ ఇవి కూడా చూపెడతది అన్నట్టు. బట్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందా లేదా చూసుకోవాలి మనం. ఓకేనా. సో ఒకవేళ నీకు ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చి సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినా కూడా నువ్వు అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటది. సో ఈరోజు సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ అయితుందా అయితలేదా అని చెప్పి కింద కామెంట్ చేయరి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేది ఓపెన్ అయితుందా లేదా అని చెప్పి ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేయాలి. సో దీని గురించి మనం ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడదాం. అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ అయితుందా లేదా అని ఇంకా తెలవది. అండ్ ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం ఓపెన్ అయితుంది అని చెప్పి కింద కామెంట్ చేయరి. సో మీకు సీట్ వచ్చిందా రాలేదా తెలవాలంటే ఫస్ట్ మనకొక మెసేజ్ అయితే వస్తది. ఓకేనా. సో నీకు రీఅలాటెడ్ అంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు కాకుండా సెకండ్ ఫేజ్ అయితే ఇంకొక సీట్ అయితే వస్తదన్నట్టు. వచ్చినప్పుడు రీఅలాటెడ్ అనే ఒక మెసేజ్ వస్తది. అండ్ నీకు డైరెక్ట్ సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే సీట్ వచ్చింది అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తదన్నట్టు. సో ఆ మెసేజ్ వచ్చుడుతోటి మనం అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకొని మనకెక్కడొచ్చింది అండ్ అందులోపల ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అని చెప్పి అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ నీకు మెసేజ్‌లో కూడా కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ కోడ్ అయితే ఉంటాయన్నట్టు. సో అవి కాకుండా కూడా మనం అలాట్మెంట్ ఆర్డర్‌ని మన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ లాగిన్ ఐడీ కావచ్చు, హాల్ టికెట్ నంబరు అండ్ దాని తర్వాత పాస్‌వర్డ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కూడా మనమైతే ఈ ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయింది, అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అంటే నీకు సీట్ వచ్చినట్టే. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ లోపల మనకి ఇక్కడ చూసుకుంటే ట్యూషన్ ఫీ ఉంటది. ఓకేనా. ఎక్కడ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చింది, కాలేజ్ అడ్రెస్ అవన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటుగా అమౌంట్ ఎంత ఉంది అని చెప్పి ట్యూషన్ ఫీ కూడా మనకు ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సో ఇది మన తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 2 అలాట్మెంట్స్. నెక్స్ట్ వీడియో లోపల మనం ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాం. ఓకేనా. సో ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి అండ్ ఫర్దర్‌గా కూడా ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఒకసారి అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత. సో ఒకసారి అలాట్మెంట్స్ రిలీజ్ అయ్యాయని చెప్పి కామెంట్ చేయండి. సో దట్ మనం ఒక వీడియో అయితే చేసుకుందాం. డూ ఫాలో us for more content and thank you so much. Signing off.